ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు. హుజూరాబాదు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వము దళిత బంధు పథకాన్ని తీసుకురావడం జరిగింది. భారతీయ జనతా పార్టీగా మేము చాలా గర్వపడతా ఉన్నాం. ఈ క్రెడిటు రాష్ట్రంలో దళిత బంధు రావడానికి క్రెడిటు ఎవరికైనా పోతుందంటే అది హుజూరాబాద్ ప్రజలకు వెళ్తుందని మనం చేస్తూ ఉన్నాం. ఈటల రాజేందర్ గారికి వెళ్తుంది, భారతీయ జనతా పార్టీకి వెళ్తుంది. అందుకే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, దళిత బంధు పథకానికి హుజూరాబాద్ ఈటల రాజేందర్ దళిత బంధు పథకంగా పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. హుజూరాబాద్ ఈటల రాజేందర్ దళిత బంధు పథకమని పెడితేనే దానికి వన్నె తెచ్చినట్లు అవుతుంది. కాబట్టి దళిత సోదరులకు హుజూరాబాద్లోని అన్ని గ్రామాలలో కూడా ఇది పూర్తి స్థాయిలో అమలు జరగాలని, అదేవిధంగా తెలంగాణలోని ప్రతి దళిత బిడ్డకు ఈ దళిత బంధు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నిధులు వెంటనే అందచేయాలని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నేను కోరుతా ఉన్నాను.